వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే 2026 జనవరి 1 to 15 అనమాట. సో కాంపిటేటివ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ నోట్స్ యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఏపీలో కానీ తెలంగాణలో కానీ మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అంట. సో ఈ నోట్స్ అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ముందుగా అంతర్జాతీయ వాతావరణ అవుట్లుక్ నివేదికను ఏ సంస్థ విడుదల చేస్తుంది? అంతర్జాతీయ వాతావరణ అవుట్లుక్ నివేదికను ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే యుఎన్ఈపి. యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య నష్టం, కాలుష్యం, భూక్షీణత పెరుగుతాయని తెలిపిందనమాట. అయితే ఈ నివేదిక ప్రకారము ఒకేసారి ఇవన్నీ జరుగుతాయని అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటే విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ మహాకవి సుబ్రహ్మణ్య భారతి జయంతి కారణంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే మహాకవి అనే బిరుదు ఎవరిచ్చారు? ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ మహాకవి సుబ్రహ్మణ్య భారతి జయంతి కారణంగా నివాళులు అర్పించారు. అయితే ఈ మహాకవి అనే బిరుదును ఎవరిచ్చారంటే ఎట్టయాపురం రాజా అనేవారు ఈ బిరుదును అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత ప్రభుత్వం జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద పురోగతి కోసం మూలా మూర్ధా నదిలో కాలుష్య నియంత్రణ ప్రాజెక్టు 65% పూర్తయిందని వెల్లడించింది. అయితే ఈ నదులు మూర్ధా కలిసే ప్రాంతం ఏది? అంటే సంగం వంతెన. ఈ మూర్ధా నదులు విడివిడిగా ప్రవహిస్తూ వచ్చి పూనా నగరంలో మూర్ధా నదిగా ఏర్పడ్డాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నింగాలు రీఫ్ ప్రాంతం ఏ దేశంలో ఉంది అంటే ఆస్ట్రేలియా దేశంలో ఉంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి తెరాయి ప్రాంతంలో ఫిన్స్ వీవర్ అనే పక్షి జనాభా వేగంగా తగ్గుతూ వస్తుంది. అయితే ఈ పక్షి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది? తెరాయి ప్రాంతంలో ఫిన్స్ వీవర్ అనే పక్షి జనాభా వేగంగా తగ్గుతూ వస్తుంది. అయితే ఈ పక్షి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే గంగా బ్రహ్మపుత్ర నది లోయల్లో ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. గంగా బ్రహ్మపుత్ర నది లోయల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సిర్పూర్ నది తీరంలో ఉంది. సిర్పూర్ ఏ నది తీరంలో ఉంది అంటే మహానది తీరంలో ఉంది అన్నమాట. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సిర్పూర్ పురాతత్వ ప్రాంతంలో డిజిటల్ ప్రదర్శనలు, పర్యాటక సౌకర్యాలు పెంచడం మొదలైన వాటిని పెంచేసి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చేందుకు ఈ రకమైన కృషి అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సంస్కరణలు వృద్ధిపైన అంతర్జాతీయ సూచీల నియంత్రణ యంత్రాంగంలో ముఖ్య సమన్వయకర్తగా పనిచేసేటువంటి భారత సంస్థ ఏది అంటే నీతి ఆయోగ్. దీని కింద 26 కీలకమైన అంతర్జాతీయ సూచీలలో భారత పనితీరును సమీక్షించడం జరుగుతుందని భారత ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి రాజస్థాన్లోని మహాజన్ ఫైరింగ్ రేంజ్లో హరిమావు శక్తి 2025 పేరుతో విన్యాసాలు డిసెంబర్ 5 నుంచి 18 వరకు జరిగాయి. అయితే ఇవి భారత్కు మరొక దేశానికి మధ్య జరిగాయి. అది ఏ దేశం అంటే మలేషియా దేశం.
సో ఇది అండి కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.